వైసీపీ నెంబర్ నేను చెప్పిన నెంబర్ వస్తుంది అని చెప్పనేసి ఆయన ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తూ వచ్చాడు ఆయన. ఆరా మస్తాన్ గారు యాక్చువల్గా ఇంతకు ముందు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సర్వే చేసే సంస్థగా పేరున్న వ్యక్తి అండి. మరి ఈ సంవత్సరం ఎందుకని ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీలో ఉన్న నాయకులు 40-50 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ సారథ్యంలో ఎలా భ్రష్టు పట్టిపోయారో అట్లాగే ఆరా మస్తాన్ గారి యొక్క సర్వే తెలివితేటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయలో పడి లేదంటే అట్లా చూపించినటువంటి తాయిలాలకు ఆశపడి భ్రష్టు పట్టి అని చెప్పేసి అర్థమైంది మాకు క్లియర్ గా. అసలు కంప్లీట్ గా వన్ సైడ్ గా ఓటింగ్ పోల్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూటమి అభ్యర్థి ఓడిపోయే టికెటే కాదు అనుకున్న వాటిని కూడా ఓడిపోద్దని చూపించాడు. అక్కడే మాకు పూర్తిగా అతను పెయిడ్ సర్వే చేశాడని చెప్పేసి మాకు అర్థమైంది. మా జిల్లాకు సంబంధించినటువంటి సంతనదులపాడు కొన్ని టికెట్లు అది క్లియర్ గా అసలు ఫుల్ విన్నింగ్ సీట్లు మాకు ముందే తెలిసిపోయింది. అక్కడ వైసీపీ ఓటర్ కూడా ఈసారి మా ఓటు కూటమికి ఓపెన్ గా చెప్పే సందర్భాలు మేము అక్కడ చూసాం క్యాంపెయిన్. అలాగే ఓటింగ్ తర్వాత కూడా మాకు అదే వేవ్ కనిపించింది. అట్లాంటి వాటిల్లో కూడా ఆరా మస్తాన్ గారి సర్వే అవి ఓటమి పాలవుతుంది కూటమి అన్నట్లుగా చెప్పాడు. తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఏదో మనసులో రీసెంట్ గా కూటమి తరపు నుంచి టికెట్ అడిగాడంటే ఆయన అది మిస్ అవడం వల్ల 4 రోజులైనా సరే నేను కూటమిని టెక్స్ట్ పెట్టాలి అనే ఒక రాక్షస ఆనందానికి పోయి తర్వాత ఈ బెట్టింగ్ రాజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అమ్ముడుపోయి ఇట్లాంటి సర్వేలు చేశాడని చెప్పేసి కొందరు చెప్పిన సమాచారం ద్వారా తెలుసుకున్నాం. అవును అందరూ అంటున్నారండి అంటే బెట్టింగ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన మరి ఆయన సర్వే ఇంకైనా తప్పని ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. అంటే బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఒక రకంగా అటువంటి అనాలిసిస్ ఇచ్చారు అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, అది క్లియర్ గా అక్కడ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆయనకి సన్నిహితులుగా ఉన్న వాళ్ళ నుంచి కూడా వచ్చిన సమాచారం ఇది మాకు. ఎవరు వైసీపీ గెలిచిద్ది అనే బెట్టింగ్ కట్టట్లేదు, అందరూ కూటమి మీద కడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆ టర్న్ చెయ్యాలి, కొంతమంది బెట్టింగ్ రాయల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలా బెట్టింగ్ వేవ్ని మార్చడానికి అలా చేశాడు అన్నట్లుగా మాకు కొంత సమాచారం వినిపించిందండి. మరి అది ఎంతవరకు నిజం అనేది ఆయనకే తెలియాలి, లేదంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా చేస్తే చేయొచ్చామో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే మాకు అట్లాంటి సమాచారం మాకు అందింది. కేవలం అతను ఒక్కడు మాత్రమే నెగిటివ్ సర్వే చెప్పాడు. దాదాపుగా ఏపీ నుంచి చేసిన అన్ని సర్వే సంస్థలు కూటమికే ఓటింగ్ ఎక్కువగా పోలైంది, కూటమే రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇస్తే ఓటరు నాడి ఏంటి అనేదని ఒక ఆరా మస్తాన్ గారు మాత్రమే జగన్ నాడి ఏంటిది అనేది చెప్పాడండి. జగన్ నాడి మాకు అక్కర్లేదు కదండి, ఓటర్కి ఎప్పుడు జగన్ నాడి అక్కర్లా, ఆంధ్రప్రదేశ్ నాడి ఏంటిది అన్నదే కావాలి. అవునండి, కరెక్ట్గా చెప్పారు. అరుణ గారు, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు నౌ ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ పొత్తు అంటే వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తు కుదర్చాలని మొదటి నుంచి కూడా మొత్తము తన భుజస్కంధాలపైన వేసుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి సెంట్రల్లో బీజేపీ అధిష్టానాన్ని కన్విన్స్ చేసి ఒక పొత్తు అంటే ఓటు చీలిపోకుండా మొత్తానికి ఏ విధంగానైనా ఆ ప్రభుత్వాన్ని మార్చాలి, ఆ అరాచకాన్ని ఆపాలి అని చెప్పినేసి మొత్తం ఒక బాధ్యత మోసి పొత్తు కుదిర్చాడండి. అవునండి, ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉండేదో చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక ఆకలితో రగిలిపోయే కడుపులో నుంచి పుట్టినటువంటి రాజకీయం అది, బాధల్లో నుంచి నలుగుతున్నటువంటి కన్నీళ్ళని చూసుకుంటే రాజకీయం అది. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని అవమానాలు పడ్డాడు సార్ ఆయన. అసలు రాయా మనిషా అని మేము ఒక్కోసారి చెక్ చేసుకున్న పరిస్థితులను చూసాం రాష్ట్రంలో. ఒక వ్యక్తి మీద 150 మంది గెలిపించి మ్యాండేట్ ఇస్తే మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆ వ్యక్తిని హింసించడానికి పనిచేసింది తప్ప రాష్ట్రం కోసం పనిచేయలేదు. వ్యక్తిగత దాడులకు దిగారు, అతని కడుపు కొట్టాలని చూసారు, ఆయన వృత్తి మీద దాడులకు దిగారు. ఒక్క వ్యక్తిని హింసించి రాజకీయాల నుంచి బయటకు పంపించడం కోసం మొత్తం ఇండస్ట్రీ మీద దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రభుత్వంగా ఏర్పాటు చేసి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి మీరు రాష్ట్రాన్ని పరిపాలించండి అని చెప్తే హలో వాయిస్ మీట్లో ఉందండి. హలో వాయిస్ మీట్లో ఉన్నట్టుందండి. హలో అరుణ్ గారు, హలో అరుణ్ గారు. ఓకే అచ్చా, సంబరాలు జరుపుకుంటున్నారా? ఓకే, మీ సంబరాలన్నీ కనబడుతున్నాయండి, జనసేన పార్టీ సంబరాలన్నీ కనబడుతున్నాయి, మీ జనసేన కార్యకర్తల సంబరాలన్నీ కనబడుతున్నాయండి, చూపిస్తున్నారు కదా లైవ్లో. వస్తున్నానండి 8 గంటలకి 1 o'clock.
సార్ విన్నారుగా? విన్నామండి, విన్నాం, ప్రత్యక్షంగా చూసాం కూడా. 5 సంవత్సరాలు ఇక్కడ ప్రస్తుతం 5 సంవత్సరాలు పడ్డ వేదన అండి. 5 సంవత్సరాలు పడ్డ వేదన ఇప్పుడు ఆ రూపంలో కనిపిస్తోంది. నిజంగా సార్, 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి కక్షపూరిత చర్యల వల్ల బాధపడ్డాం. 10 ఏళ్లుగా పార్టీని నిలబెట్టుకోవడానికి బాధపడ్డాం, ఆర్థికంగా బాధపడ్డాం, సామాజికంగా బాధపడ్డాం. వ్యవస్థల్ని మమ్మల్ని అణిచివేయడానికి, పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థల్ని, లీగల్ వ్యవస్థలను అన్నింటినీ కూడా మమ్మల్ని అణిచివేయడానికి ఉపయోగించిన ఆ వ్యవస్థల నుంచి బాధపడ్డాం. ఇవాళ అన్ని బాధలకి కూడా ఈ రోజు వచ్చిన విజయం ఒక గుర్తింపుగా, మా బాధలకు దక్కిన ప్రతిఫలంగా మేము భావిస్తున్నామండి. అంటే ఒక రకంగా ఓటు చీలిపోకుండా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీకి ఓటు వేస్తారు అని చెప్పిన